ఇన్‌స్టాగ్రామే నా ఇల్లు చూపిస్తాను నా ఒళ్ళు ఊపేస్తాను నీ దిల్లు స్టేట్ మొత్తం గల్లు గల్లు ఒప్పుకుంటావా మామ పోయొకతాను తీసుకెళ్తావా మామ తోటకొతాను లేపుకెళ్తావా మామ లాడ్జికొతాను బండి తెస్తావా నీతో బీచ్కొతాను అమ్మకి చెప్పాను స్పెషల్ క్లాస్ ఉందని నాన్నకి చెప్పాను నైట్ లేట్ క్లాస్ అని అక్కకి చెప్పాను అమ్మకి చెప్పొద్దని అన్నకి చెప్పాను అరగంటలో వస్తానని బయటికి వచ్చాను బండి ఎక్కాను స్కార్ఫ్ కట్టాను లాంగ్ డ్రైవ్ వచ్చాను ఒప్పుకుంటావా మామ పోయొకతాను తీసుకెళ్తావా మామ తోటకొతాను లేపుకెళ్తావా మామ లాడ్జికొతాను బండి తెస్తావా నీతో బీచ్కొతాను ఫేస్బుక్ లోన ఫేస్ నాది పెట్టాను ఫాలోయింగ్ చూసి నేను పొంగిపోయాను అందంగా ఉన్నామనే కామెంట్ ఏదో చూసాను ఐస్ అయిపోయి వాడిని యాక్సెప్ట్ చేశాను నంబర్ ఇచ్చాను ఫ్రెండ్ అయ్యాను లవ్ ఓకే చేశాను ఫుల్ ఖుషి అయ్యాను ఒప్పుకుంటావా మామ పోయొకతాను తీసుకెళ్తావా మామ తోటకొతాను లేపుకెళ్తావా మామ లాడ్జికొతాను బండి తెస్తావా నీతో బీచ్కొతాను ప్రాణం నువ్వని పైట సెంగు తీశాడు సర్వం నువ్వని చున్నీ సైడు చేశాడు ఏమీ కాదని అమ్మని నన్ను చేశాడు తల్లిని అయ్యాక వదిలిపెట్టిపోయాడు తెలుసుకున్నాను మోసపోయాను బాధపడ్డాను మీడియాకి బలైపోయాను తప్పు చేశాను ఫ్రెండ్ తప్పు చేశాను బాధ పెట్టాను అమ్మని బాధ పెట్టాను పరువు తీశాను నాన్నది పరువు తీశాను ఈ సోషల్ మీడియాకు నేను బలైపోయాను అవును సోషల్ మీడియా వల్ల ఒక అమ్మాయిలకేనా నష్టం అబ్బాయిలకి లేదా యాల్ లేదు సోదరా సోదరా అయ్యయ్యో ఏటైందో ఏటో చెప్పుకోలేని బాధరా చెప్పుకుంటే సిగ్గుసేటురా అది ఒంటులో ఉన్న హీటురా నాకు ఆపుకోలేని తీటరా ఫ్రెండ్ యాప్లోన పిల్లను చూశాను స్నాప్ చాటులోన బంధించేశాను మోజు యాప్లోన మీటింగ్ పెట్టాను వాట్సాప్ లోన స్టేటస్ పెట్టాను ఇన్స్టాగ్రామ్ లోన చాటింగ్ రూమ్ లోన డేటింగ్ ఏటీఎంలన్నీ గీకింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా నాకింగ్ అవునా భారతదేశాన బలేనా కథలెన్నో భారతదేశాన బలేనా కథలెన్నో అన్నా మనం ఎవరము మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏ యాప్ జోలికి ఎల్లకు ఆపు జోలికి అసలు ఎల్లకు అయ్యే వరకు పల్లకు పిల్లని గిల్లుకో అలాగే అయితే నేను బేగి పెళ్లి చేసుకుంటున్నా అన్న పెళ్లి చేసుకున్నా గానీ భలే